అయితే గతంలో కూడా ఒకసారి నేను చెప్పిన, అసెంబ్లీలోనే చెప్పిన ఇదే మాట. అసెంబ్లీలో శాసనసభలో రేవంత్ రెడ్డి గారు ఎల్లంపల్లి ఆనాడే కాంగ్రెస్ గట్టింది అన్నాడు. వైట్ పేపర్ అండ్ ఇరిగేషన్లో కూడా ఇదే తప్పు చెప్పిండ్రు. ఆ వైట్ పేపర్ అండ్ ఇరిగేషన్ సందర్భంలో కానీ ఇంకొక సందర్భంలో అసెంబ్లీలో చర్చ జరిగితే నేను సవాల్ విసిరిన అసెంబ్లీలో, ఇది తప్పు, ఇది శుద్ధ అబద్ధము, ఐఎమ్ రెడీ ఫర్ డిస్కషన్ అంటే తోక ముడిచిండ్రు, నోరు మూసిండ్రు ఆ రోజు అసెంబ్లీలో. వాస్తవానికి ఏంది, 2004లో ఎల్లంపల్లి, ఆ రోజు నేను మినిస్టర్ను, నేను శంకుస్థాపన మీద నా పేరు కూడా ఈరోజు కూడా ఉంటుంది. 2004లో ఎల్లంపల్లి ప్రాజెక్టుకు 3177 కోట్లతో శంకుస్థాపన జరిగింది. 2014 బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చే నాటికి 3347 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఓన్లీ కొన్ని నీళ్లు టెంపరీ బేసిస్లో నిలిపారు, వెరీ ఫ్యూ వాటర్. కారణం ఏంది అంటే ఆడ R&R పూర్తి కాలే, ల్యాండ్ ఎక్విజిషన్ పూర్తి చేయలే. తెలంగాణ వచ్చిన తర్వాత నీటిపారుదల శాఖ మంత్రిగా మేము వచ్చే నాటికి 18,700 ఎకరాలే భూసేకరణ జరిగింది ఎల్లంపల్లిలో. మేము వచ్చిన తర్వాత 27,387 ఎకరాలకు భూసేకరణ పూర్తి చేసినాం. ఆల్మోస్ట్ 10,000 ఎకరాల భూసేకరణ బీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది. అదేవిధంగా R&R అంటే ఎవరి అయితే ఊర్లు మునిగిపోతున్నాయో, ఇండ్లు కట్టాలో, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న నాటికి 1,448 ఇండ్లు మాత్రమే కట్టింది, 1,448. మేము 13,296 ఇండ్లు పూర్తి చేసి R&R వాళ్ళందరినీ కూడా షిఫ్ట్ చేసినాం. 13,296 ఇండ్లు కట్టినాం, 10,000 ఎకరాల భూసేకరణ చేసినాం. రాయపట్నం బ్రిడ్జ్, కరీంనగర్ ఆదిలాబాద్ మధ్య అత్యంత కీలకంగా ఉన్న రాయపట్నం బ్రిడ్జ్ను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసినాం. ఇవన్నీ చేయడానికి బీఆర్ఎస్ ప్రభుత్వం 2,052 కోట్ల రూపాయలు ఎల్లంపల్లి ప్రాజెక్టు మీద ఖర్చు చేసింది. 2,052 కోట్లు బీఆర్ఎస్ ప్రభుత్వం ఖర్చు చేసి ఎల్లంపల్లిలో 20 TMCలు నింపి హైదరాబాద్కు నీళ్లు తెచ్చినాం. ది గ్రేట్ రేవంత్ రెడ్డి ఏమంటాడు, కాంగ్రెస్ గట్టింది, 20 ఏళ్ల నుంచి నీళ్ళు హైదరాబాద్కు వస్తున్నాయి. నోరా అమ్మోరా, నిన్ను ఎట్లా నమ్మాలి అసలు? ఒక్కటన్నా నిజం మాట్లాడతావని నేను నమ్ముతాడా నిన్ను?